హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు వీర ప్రైమ్ ఎఫ్ఎఫ్. ఇప్పుడైతే మనకైతే రాజేష్ బ్రోకి నేను లైవ్లోకి వెళ్ళి అన్న ఒక కంటెంట్ చెప్పన్నా అని చెప్పాను. అన్న అయితే 1v2 ఆర్ 1v4 నువ్వైతే ఓన్లీ డ్రాప్ లూట్తేనే అంటే బూయా కొట్టాలి అని చెప్పాడు. అయితే కాలితే యూట్యూబ్లోకి వెళ్ళి రాజేష్ గేమింగ్ అనుకుంటూ వస్తుంది. ఇప్పుడైతే ఆ క్లిప్ అయితే చూసండి. నీ ఛానల్కి కంటెంట్ చెప్పాలా? పాడతావు కదా 1on4, అది ఓన్లీ డ్రాప్తో దొరికిన దాంతోనే డ్రాప్ లూట్తోనే కొట్టాలి. బయట గన్స్ ఏం ఏర్పడదు. డ్రాప్లో ఏ గన్స్ అయితే దొరికితే ఆ గన్స్తోనే పోయా కొట్టాలి 1on4, లేదంటే 1on2 అయినా పర్లేదు. ఇప్పుడైతే చూసారు కదా ఆ క్లిప్ అయితే. ఇప్పుడైతే మనం అయితే నా బెస్ట్ అయితే ట్రై చేస్తాను, పోయే కొడతాయి. ఇప్పుడైతే మనం ట్రైన్లో ఉన్నాం. మనం అయితే ఇప్పుడు మనం కొద్దిగా సర్వే చేయాలి. మనం ఇప్పుడైతే రష్కి వెళ్ళిపోయి కొట్టేయమంటే అవ్వదు. మనం ఇప్పుడైతే సర్వే చేయాలి. మనమైతే అక్కడ తిరుగుతున్నాం. కొద్దిగా దూరంగా ఉంది, అక్కడైతే దిగుతాం మనం. ఆ డ్రాప్ వస్తాగా 3 minutes 4 minutes పడుతుంది. అంతవరకు అయితే అక్కడైతే ఉండాలి మామ. అది 800 meters ఉంది. ఇప్పుడైతే మనమైతే ఆ డ్రాప్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఆ డ్రాప్ లూట్ చేసిన తర్వాత నుంచి మాట్లాడదాం మామ. మళ్ళీ ఇలా పెట్టామంటే వీడియోలు అంతే అయితే ఎక్కువైపోతుంది కదా మామ. కొద్దిగా ఆ డ్రాప్ లూట్ చేసిన తర్వాత నుంచి పెడతాను మామ. వీడియోలు అంత అయిపోద్దని 10x పెట్టాను మామ. చూడండి, మనమైతే ఎంతసేపు అయితే అక్కడ సర్వైవ్ చేస్తాం ఆ డ్రాప్ గురించి. అందుకైతే ఇక్కడ ఫాస్ట్గా పెట్టాను మామ. డ్రాప్ వస్తే చాలా టైం పడుతుంది. చూడండి మామ, ఇప్పుడు ఇలా అందుకే 10x పెట్టాను. టైం మీకు ఆ వీడియోలో అంత ఎక్కువైపోతుంది మామ. ఇప్పుడు అంత సర్వైవ్ చేసి మనమైతే డ్రాప్ అయితే వచ్చింది మామ. లూట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. అది మామ, ఇది బబుల్ 8 డ్రాప్ అన్నమాట. ఇదైతే దీంట్లో అయితే మనం అయితే లూట్ అయితే చేసుకున్నాం మామ. అక్కడ ఆప్షన్ వచ్చింది కదా మామ, చేంజ్ ఏదో వచ్చింది కదా మామ. నొక్కి అయితే లూట్ అయితే చేద్దాం మామ. అవుతుంది మామ. దాంట్లో అయితే మనకైతే AW అదే వించెస్టర్ వస్తుంది మామ. ఇక్కడ నేను ఎందుకంటే వెనకాల నుంచి వస్తున్నానంటే ఎనిమిస్ ఎవరైనా ఉన్నారేమో అని వెనకాల చూస్తున్నాను మామ. మనమైతే ఫాస్ట్గా అది నొక్కుతూనే ఉన్నాము. అక్కడ మీకు కనబడుతుంది చూడండి, లేకపోతే అది నొక్కుతూనే ఉన్నాను. ఇప్పుడైతే మనకైతే లూట్ అయితే వచ్చింది. బెస్ట్ చెస్ట్ వచ్చింది మామ. AW వించెస్టర్ వచ్చింది. దీంట్లో రూల్స్ ఏంటంటే మనం AW అంటే ఏ గన్నైనా అది డ్రాప్లో దొరికిన గన్నే. ఇప్పుడు వించెస్టర్ ఉంది కదా, యామో తీసుకోవచ్చు, మెడికిట్ తీసుకోవచ్చు, రిపేర్ కిట్ తీసుకోవచ్చు, బాంబులు అవి తీసుకోవచ్చు మామ. మనం ఓన్లీ తీసుకోవద్దు అంటే ఏంటంటే వించెస్టర్ కాదు, అదే డ్రాప్లో వచ్చిన గన్సే తీసుకోవాలి. మనం బయట ఏ గన్స్ తీసుకోకూడదు. మన AWకి సైలెన్స్ అలాంటివి తీసుకోవచ్చు. ఓన్లీ గన్సే తీసుకోకూడదు మామ. ఇప్పుడైతే మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మన తమిళ ఎడిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి మామ, మర్చిపోకండి. నాకు అర్జెంట్ తమిళ ఎడిట్స్ కావాలి మామ. మీకు లైవ్లో ఏమేమి కంటెంట్ కావాలో చెప్పండి. అంటే కంటెంట్ అంటే అదే ర్యాంక్ పుషా, BR ర్యాంక్ పుషా, CS ర్యాంక్ పుషా, గిల్ ట్రయల్సా, గివ్ అవేసా. నేను అనుకుంటున్నాను మనమైతే గిల్ అయితే ఉన్నాం కదా మామ. మన గిల్ అయితే బాగా టాప్లో తీసుకెళ్ళి మన గిల్ అయితే బాగా పెంచుకున్నాం మామ. మన గిల్ అయితే ఎవరు లేరు. కాలితే మీకు గిల్ ఫోటో పెట్టమంటే లాస్ట్లో అయితే పెడతాను మామ. ఓకేనా మామ. మన గిల్లికి అయితే ఫస్ట్ అయితే మనం సపోర్ట్ చేసుకోవాలి మామ. మనం సపోర్ట్ చేసుకున్నామంటే మనం ఏదైనా చేసుకోవచ్చు మామ. మనం మీద మనకు నమ్మకం ఉండాలి అంతే. మనమైతే గిల్ అయితే మనమైతే బాగా పెంచుకోవాలి మామ. ఇప్పుడైతే మనం రాజేష్ గేమింగ్ అని నమ్మకపోతే రాజేష్ గేమింగ్ అని యూట్యూబ్ ఛానల్లో కొట్టి మామ, అదే రాజేష్ గేమింగ్ అని వస్తుంది. అన్నకి 7 lakh కదమ్మా, 7K.5 ఎంత ఉంటుంది మామ, నాకు కూడా తెలియదు. 7,000 చిల్లర అంత ఉంటుంది మామ అన్నకి సబ్స్క్రైబర్లు. అన్నీ లైవ్లోకి వెళ్ళి అన్న నాకు ఇలా నా యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఒక కంటెంట్ చెప్పి అన్న అంటే ఇలా చెప్పాడు అన్న. అందుకే మనం ఇది కంటెంట్ అని చేద్దాం. మనకైతే ఫాస్ట్ సర్వే అయితే అవుదాం. నీకు ఇప్పుడైతే మనమైతే వీడియో 10x పెడదాం మామ. అంతా మళ్ళీ మీకు అయితే బోర్ కూడా వస్తుంది మామ. 10x అయితే పెడదాం.
చూడండి మామ మనం అయితే 10x అయితే పెట్టాము. మనం ఎంతసేపు అయితే సర్వే అవ్వమాము మన వెహికల్ వేసుకుని వెహికల్ వాటర్ నుంచి మనం సేపు అయితే సర్వే అవ్వము మామ. మనం ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అంటే సర్వే అవ్వాలి మామ. సర్వే అవ్వాలంటే బుయ్య కొడతగా అవుతుంది. ఇప్పుడు మనం అలా రష్కి వెళ్ళిపోయి కొట్టామనుకో మనం వెంటనే అవుట్ అయిపోతాం మామ. కొంతమంది బాగా ఇవ్వలేదు వెళ్తారు, మనం కూడా బాగానే ఆడతాం పర్లేదు. కానీ ఎందుకంటే మనకైతే సర్వే అయితే చేసాం మామ. ఇప్పుడైతే అంత సర్వే చేసాం. జోన్ అయితే బాగా సింక్ అయిపోతుంది మామ. ఇప్పుడు మనమైతే వెహికల్ తీసుకుని ఎక్కడికైనా వెళ్దాం మామ. వెహికల్ వెనకాల ఉన్నాను తీసుకున్నాను. ఇక్కడ నుంచి అయితే ఎనిమిస్ కనబడ్డాడు మామ. చూద్దాం ఎనిమిస్ ఓపెన్ ఎత్తాను మామ. ఓపెన్ ఎత్తున్నాను. ఎనిమిస్ ఎవరైనా కనబడ్డారు చూడటానికి. నాకు ఇందాకైతే ఎనిమిది కనబడ్డాడు మామ. అందుకే అక్కడ ఆ లొకేషన్ ఎక్కడ ఉందో తెలియదు నాకు, అందుకే ఓపెన్ ఇచ్చాను. చూద్దాం ఎనిమిస్ ఎక్కడ ఉన్నారేమో. మనం ఇదిగో మామ ఇదిగో ఫైర్ అవుతుంది కదా, ఆ లొకేషన్ తెలియట్లేదు మామ. ఇలాగ ఏడబ్ల్యూ మన దగ్గర వించెస్ట్ ఉంది. మన దగ్గర డ్రాప్లో థామ్సన్ వస్తుంది, మన దగ్గర థామ్సన్ కూడా లేదు మామ. అదిగోండి మామ ఎన్ని అడిగితే 174 కొట్టాం, కానీ మనకి కూడా ఎక్కువ కూడా వేయడు మామ. మనకి 38 ఉంది హెల్త్. మన సూపర్ మెరికెట్ చెస్ట్ రిపేర్ కట్టేసాం మామ. అయితే జోన్ సింక్ అయిపోతుందని మనం వాల్ వేసుకుని ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం మామ. ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం మామ. మన దగ్గర నేను రష్కి వెళ్దామంటే మన దగ్గర గన్స్ అయితే లేవు మామ. అది గన్స్ ఉన్నాయి కానీ ఏడబ్ల్యూ మినిస్టర్ ఉంది మన దగ్గర. షార్ట్ రేంజ్ గన్ లేదు మామ. అంతే ఇక్కడైతే ఉన్నాను వాల్ వేసుకుని. ఆ పైన నుంచి ఎనిమిది వస్తారేమో డౌట్ అవుతుంది మామ, అందుకు పైన చూస్తున్నాను. ఇక్కడ ఎనిమిస్ ఎక్కడున్నా తెలియలేదు మామ. అక్కడ అంతే బ్లూ ఆల్దర్ అనిపిస్తుంది నాకు. ఇలా అయితే క్లియర్ అయితే ఉన్నా మామ. ఇక్కడ ఎదురు ఫైట్ అవుతుంది. ఎలైవ్ అయితే 8 ఉంది మామ. జోన్ కూడా సింక్ అయిపోతుంది మామ. మనం అయితే ఫాస్ట్కి వెళ్ళి క్యారెట్ యూజ్ చేసి బ్లూ వాల్ అయితే చేసుకున్నాం మామ. ఇక్కడ అయితే కింద నుంచి కూడా తినేమని మనం అయితే అదిగోండి మామ. నేనైతే 8 కనబడ్డాడు. మనకైతే 197 అయితే కొట్టాం. మనమైతే మొత్తాన్ని అయితే వాల్ అయితే తీసుకున్నాం మామ. ఈ ఫ్రంట్ అయితే 8 ఉన్నాడు మామ. నేనైతే నాక్ చేసాం. వించెస్టర్తో ఫుల్ డ్యామేజ్ కొట్టి నాక్ చేసాం మామ. ఇంకా ఎలైవ్ 5 ఉంది మామ. కింద ఆ వాల్ దగ్గర కూడా 8 ఉన్నాడు. ఆ వాల్ ఫైర్ చేస్తున్నాడు. పైన అయితే 8 ఉన్నాడు మామ. నాకు వెళ్ళాలంటే ఈ పక్క నుంచి కొడతారా ఈ పక్క నుంచి కొడతారా అని చూసుకుంటూ వెళ్ళాను మామ. కింద అయితే వాల్ వేద్దాం. అది చూసుకోండి మామ. ఇక్కడైతే వాల్స్ పగిలిపోయినాయి అయితే వేసాడు మామది. ఉంది మామ. పైన 8 కంప్లీట్ అవుతాప్పుడు జోన్ అయితే బాగా దగ్గరికి వచ్చేది మామ. జోన్ అయితే అదే 8 వైపే పడ్డది. మనైతే మన దగ్గర గ్రానైట్ ఉంది, వేద్దాం. అది వాల్లో వెనక పడ్డది మామ. ఈ పక్క నుంచి జంప్ చేసి వెళ్దామంటే అవ్వట్లేదు పక్క నుంచి. ఇంకా ఎలవే ఫోన్ ఉంది మామ. ఎలవ్ పక్క నుంచి జంప్ చేసుకుని వెళ్దామంటే అవ్వట్లేదు అని చూసాను మామ. ఎక్కడైతే వాల్ దగ్గర అయితే ఒక ఎనిమిది ఉన్నాడు. ఆ వాల్ అయితే మనం అయితే పాల్గొడదాం మామ. ఆ వాల్ ఎన్ని అయితే వాల్ వేసుకుంటున్నాడు. పెయ్యి తెచ్చుడు ఎలవ్ అయితే 3 ఉంది మామ. వాల్ అయితే బ్రేక్ అయిపోయింది. ఎలవ్ అయితే 2 ఉంది మామ. ఇప్పుడైతే ఒకడైతే అయిపోయాడు. ఎలవ్ 2 ఉంది. అనుకొడదామంటే మిస్ అయిపోయింది మామ. స్కోప్ వేసాను కానీ మిస్ అయిపోయింది. 8 అనుకున్నాను. మన లూట్ బాక్స్ క్యాట్ యూజ్ చేసుకుని ఫ్రంట్కి వెళ్ళిపోదాం మామ. మన లొకేషన్ అయితే తెలిసిపోయింది కానీ ఆ లొకేషన్ అయితే నాకు తెలియలేదు మామ. ఆ 3 దగ్గర ఉన్నాడు. ఇప్పుడు తెలిసింది మామ లొకేషన్. ఆ వాల్ అయితే బ్రేక్ చేద్దామని మెల్లగా ఓపెన్ చేస్తున్నాను మామ. ఆడైతే ఆడి దగ్గర ఉన్న సామాన్లు చేస్తున్నాను మామ. ఎవరి ఫ్రెండ్గా వస్తున్నాడు వాల్ వేసుకొని. ఆడైతే మన మీద గ్రానైట్ వేసాడు మామ. గ్రానైట్ అయితే మాకు డ్యామేజ్ ఇచ్చింది. ఇంకో గ్రానైట్ వేసాడు. మనం మొత్తానికి ఇది గ్రానైట్కి అయితే ఒకటి మామ. సరే మామ, సరే మరి బాయ్ మామ.